ఫస్ట్ వీడియోలో రామాయణం ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు రామాయణంలో ఏముంటుంది, ఎందుకు నేర్చుకోవాలి అన్నది చూద్దాం. తర్వాత రేపటి నుంచి ఎపిసోడ్ వైజ్గా రామాయణం మెల్లిగా నేర్చుకుందాం. ఫస్ట్ రామాయణంలో 24,000 శ్లోకాలు, మొత్తం 6 కాండాలు. అవి బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం. ఈ 6 కాండాల మీద ఇంకొక కాండం ఉత్తరకాండం. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తర్వాత ఆయన అవతార సమాప్తం అవ్వాలి కదా. కానీ బాలకాండంలో ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేమిటంటే, దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. భగవంతుడు కనుక రాముడు తన భూమండలం మీద ఉండి తన తండ్రిని గౌరవించాడు. భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు కనుక అని ఇలా అనుకుంటూ పోతే రామాయణం ఒక ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవంతుడిలాగా బ్రతికి చూపించాడు, ఒక మనిషిలాగా బ్రతికి చూపించాడు, మనం ఎలా బ్రతకాలో చూపించాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుకుంటామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిలాగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి. మహర్షి రామాయణం అనే పేరు ఎందుకు పెట్టారంటే, రామాయణం అంటే రాముడి యొక్క ఆయనం, ఆయనం అంటే నడక. అలాగే ఆయన రామాయణానికి సీతాయశ్చరితం మహత్, ఇంకా పౌలస్త్యవధ అనే పేర్లు కూడా పెట్టారు. తర్వాత ఆదికావ్యం లాంటి పేర్లు కూడా వచ్చాయి.